వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు నేడు మండల పరిధిలోని పెద్ద దోర్నాల నటరాజ్ కూడలిలో ఏకలవ్య పాఠశాల విద్యార్థులను నృత్యాలతో డప్పు వాయిద్యాలతో పెద్ద దోర్నాల గ్రామ పంచాయతీ సభ ప్రాంగణంలోకి వచ్చిన అనంతరం గ్రామంలో దోర్నాల మండలం బీజేపీ అధ్యక్షుడు ఎస్ వీరారెడ్డి పర్యవేక్షణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, ఎంపీడీఓ నాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భ్రమరంబికాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్ సంచమ్మ, పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, వ్యవసాయ శాఖ అధికారి జవహర్లాల్ నాయక్, ప్రభుత్వ వైద్యులు యాజ్ఞిక్, ఏపీఎం దర్శనం పోలయ్య పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ 17 రకాల పథకాలను సభలో ప్రజలు క్లుప్తంగా వివరించడం జరిగింది. మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ఉజ్వల భవిష్యత్తు, గ్యాస్ కనెక్షన్స్ 11 గ్యాస్ కనెక్షన్లను గ్రామస్తులకు ఉచితంగా పెద్ద దోర్నాల శివమణికంఠ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది డోలు ఉదయ్, లోహిత పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేయడం జరిగింది. రాష్ట్ర స్టేట్ కౌన్సిలర్ నెంబర్ బి మల్లారెడ్డి శ్రీనివాసులు, నియోజకవర్గ పీఎం విశ్వకర్మ, అల్లూరి రెడ్డి లక్ష్మారెడ్డి, అల్లూరి రెడ్డి శ్రీను గాలయ్య, బత్తుల చిన్న, బాదుర్ల మండలం అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్లు మరియు వాలంటీర్లు ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. సార్ మీరు లేకపోతే ఏమో సార్ మాకు అన్ని సార్ ఇటు చూడండి. ఇక్కడ జరుగు అంజీ ఎంతసేపా ఆత్మజ్ఞానపూర్వక కర్మానుసారం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమునపడ భారతదేశంలో ప్రధానమంత్రి వారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం 4వ రోజు పెద్దదోర్నాల పంచాయతీలోనే మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ కార్యక్రమంలో మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 17 సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అనే విధానానికి ఈ పథకం ద్వారా జనాల్లో తీసుకెళ్లి గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో లబ్ధిదారులకు అందకుంటే అందరి లబ్ధిదారులకి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత జనతా పార్టీ నాయకులందరికీ, అలాగే నాతోటి మండల వ్యవసాయ అధికారులకి అందరికీ ముందుగా నా యొక్క నమస్కారం అండి. నేను మండల వ్యవసాయ అధికారిని, ఈ మండలంలో పనిచేస్తూ ఉన్నాము. ప్రధానంగా గవర్నీయులు కేంద్ర ప్రధానమంత్రి గారు మనకి వ్యవసాయ శాఖ అలాగే రైతులను ఉద్దేశించి కొన్ని కేంద్ర ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమాన్ నిధి అనేది ప్రధానంగా సన్న చిన్నకారు రైతులకి కేంద్ర ప్రభుత్వం వారు ఆదుకోవాలనే ఉద్దేశంతో 2019 సంవత్సరం నుండి ఇప్పటికీ కూడా సంవత్సరానికి 3 విడతల్లో ఒక సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతు కుటుంబానికి సహాయం చేస్తూ ఉన్నారు. తద్వారా రైతులందరూ కూడా పెట్టుబడి సహాయం కింద ఉపయోగించుకుంటూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసుకొని తద్వారా పెట్టుబడి సహాయం కింద వాడుకొని వారి యొక్క జీవనోపాధిని సాగిస్తూ ఉన్నారు. ఈ పథకం కింద ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే అర్హులై ఉండి సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో కానీ అలాగే గ్రామ సచివాలయాల్లో కానీ వ్యవసాయ సిబ్బంది ద్వారా
మరి చక్కగా ఆర్గౌట్ చేసుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంపీడీ అధికారి నాసరెడ్డి గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, అనధికారులకు, పాత్రికేయ విలేకరులందరికీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, ఈ రోజు వికసిత్ సంకల్ప భారత్ యాత్ర నామకరణాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా ఏదైతే మన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత 9 సంవత్సరముల 8 మాసాల పైచిల కాలంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఒక పక్క అభివృద్ధి రకమైన సంక్షేమ పథకాలని మన గ్రామం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు అధికారులు మాట్లాడే విషయాల్లో మనందరికీ అర్థమైంది.